హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫిజిక్స్ నీట్కి కావాల్సిన బేసిక్ ట్రిగ్నోమెట్రీ గురించి చూద్దాము. దాంట్లో ఫస్ట్ పైథాగరస్ థియరం అండ్ సమ్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, అలాగే రేషియోస్ గురించి చూద్దాము. సో ఫస్ట్ మనకి పైథాగరస్ థియరం అని అంటే సింపుల్ ఏం లేదు. సో ఏదో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సే దిస్ ఈజ్ టీటా. ఇప్పుడు కూడా టీటాకి ఆపోజిట్ సైడ్ ఉండేది ఆపోజిట్ సైడ్, అండ్ టీటాకి అడ్జసెంట్గా ఉండేదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. లాంగెస్ట్ లైన్ని హైపోటెన్యూస్ అంటారు. సో దీన్ని మనం OAH అలా అబ్రివేట్ చేసుకున్నాము అని అంటే, మనం ఇప్పుడు వీటి నుంచి పైథాగరస్ థియరం ఏం చెప్తారు అని అంటే, O² + A² = H². ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే మనకి దట్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అనేది బేసిక్ పైథాగరస్ థియరం. మరి మనకి ఇది ఫిజిక్స్కి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సైన్ టీటా తీసుకున్నాం అనుకోండి. సో సైన్ టీటా తీసుకున్నాము అని అంటే, సో సైన్ టీటా ఈజ్ ద వర్టికల్ యాక్సిస్. మనకు తెలుసు వై యాక్సిస్ని సైన్ టీటా అంటాము. ఐ మీన్ సైన్ ఫంక్షన్ ఉంటుంది. సో దాంట్లో ఉండేది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, అలాగే కాస్ టీటా. సో కాస్ టీటా ఈజ్ ద బేస్ కాబట్టి మనకి అడ్జసెంట్ సైడ్ A బై హైపోటెన్యూస్. అలాగే ట్యాన్ టీటా. ట్యాన్ టీటా వచ్చి మనకి సైన్ బై కాస్, మనకి తెలుసు. సో O/H ఇంటూ H/A. H పోతే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది ట్యాన్ టీటా. సో ఇవి బేసిక్ ఫార్ములాస్ అనమాట ట్రిగ్నోమెట్రీలో. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ట్యాన్ టీటా అంటే సైన్ బై కాస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇది బేసిక్ పైథాగరస్ థియరం నుంచి మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని డిరైవ్ చేసే ఒక ఫార్ములాస్ అనమాట. సో దీని నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇందాక చూసినట్లు సో ఆపోజిట్ స్క్వేర్ బై అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇలా చూసాం కదా. సో ఇప్పుడు మనం వీటన్నిటిని హైపోటెన్యూస్ స్క్వేర్తో డివైడ్ చేసాం అనుకోండి. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే మనకి సైన్ ఫంక్షన్, ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ బై హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే కాస్ ఫంక్షన్, అండ్ H² బై H² ఈక్వల్ టు 1. సో దీని నుంచి మనకి వచ్చే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫార్ములాస్ sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇది బేసిక్ పైథాగరస్ థియరం నుంచి డిరైవ్ చేసిన ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అనమాట. సో దీని నుంచి మనం మల్టిపుల్ ఫార్ములాస్ డిరైవ్ చేసుకోవచ్చు. sin స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ టీటా, ఆర్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 - sin స్క్వేర్ టీటా. సో ఇప్పుడు దీనికి నేను ట్యాన్ స్క్వేర్ టీటా తీసుకోవాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా నుంచి sin స్క్వేర్ టీటాని కాస్ స్క్వేర్ టీటాతో ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ టీటా. ఈ ఫార్ములాకి బేసిక్గా నేను కాస్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేశాను అంతే. సో మనకి sin స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ టీటా. సో కాస్ పోతుంది, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఆ ఫంక్షన్స్ చెప్పలేదు కదా, ఐల్ టెల్ యూ. సో 1 కాస్ స్క్వేర్ టీటా అంటే మనకి సీకెంట్ స్క్వేర్ టీటా. సో దిస్ ఈజ్ అ tan, this is cos, and this is sin. సో దీస్ ఆర్ బేసిక్ ఫార్ములాస్. ఇవి మనకి ఫిజిక్స్లో ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిరైవేషన్స్ మధ్యలో ఇవి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఛాన్స్ తీసుకోకుండా మీరు ఇవి దీని నుంచి డిరైవ్ చేసుకోవడం నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు రిమెంబర్ అనమాట. సో ఇప్పుడు నేను ఇన్వర్స్ ఫంక్షన్స్ ఆఫ్ సైన్, కాస్, ట్యాన్ చూద్దాము. ఓకే, so say this is quadrant 1, this is quadrant 2, this is quadrant 3, this is quadrant 4. సో మనం ఇది కార్టీసియన్ కోఆర్డినేట్స్ అనుకుంటే, అంటే x యాక్సిస్ y యాక్సిస్ అని అనుకుంటే, సే దిస్ ఈజ్ x అండ్ దిస్ ఈజ్ y అండ్ దిస్ ఈజ్ -x, దిస్ ఈజ్ -y. వీ నో దట్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ పాజిటివ్ ఉంటుంది. అంటే సైన్ కావచ్చు, కాస్, ట్యాన్ ఆల్ పాజిటివ్.
అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అసలు ఏంటి సైన్ కాస్ tan, ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఏంటి, ఇది నాకు ఫిజిక్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేటివి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి, అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని పాజిటివ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో మనకి సైన్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ కాస్, tan నెగిటివ్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ tan పాజిటివ్, సైన్ కాస్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సైన్, tan నెగిటివ్. సో ఇక్కడ ఆల్ కాబట్టి సే ఏ, ఓన్లీ సైన్ కాబట్టి పాజిటివ్, అంటే ఓన్లీ పాజిటివ్ థింగే చెప్తున్నా. సో సైన్ పాజిటివ్ కాబట్టి సే ఎస్, ఇక్కడ ఓన్లీ tan పాజిటివ్ కాబట్టి టీ, ఓన్లీ కాస్ పాజిటివ్ కాబట్టి సి. సో ASTC, ఆల్, సైన్, tan, కాస్, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇది గుర్తుపెట్టేసుకోండి షార్ట్ కట్. ఇవి ఏంటి, ఇవి ఎలా హెల్ప్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి బేసిక్ థింగ్స్ ఏంటి, బేసిక్ వాల్యూస్ ఆఫ్ సైన్ కాస్ tan ఒకసారి చూస్తే, సైన్ కాస్ tan 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. ఈ ఫార్మ్ ఇవన్నీ మీరు మేబీ గుర్తుంటుంది, ఐమ్ జస్ట్ బ్రషింగ్ అప్ ఒకసారి. సో సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 30 this is 1, this is 1, √3/2, 1/2, this is 1/2, this is 0. సో tan అంటే సైన్ బై కాస్ కాబట్టి 0 by anything is 0, and 1/2 into √3/2, 1/3, this is 1, and this is √3, and this is anything by 0 is infinity. సో ఇవి మనకి బేసిక్ ఫార్ములాస్. అంటే ఒకటి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే అసలు సైన్ 30 1/2 ఏంటి, కాస్ 30 √3/2 ఏంటి, tan అసలు ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ఆ క్వాడ్రంట్స్ అనేటివి మనకి ఫార్ములాస్లో అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం. సో ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం, సైన్ 30 తీసుకుంటాను, 1/2 ఎలా వచ్చిందో చూద్దాం. సే నేను ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే దిస్ యాంగిల్, దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ అన్నీ ఈక్వల్ యాంగిల్స్ ఉంటుంది. 60 డిగ్రీ, 60 డిగ్రీ, 60 డిగ్రీ. ఓకే, సో దీన్ని వర్టెక్స్ అంటారండి ట్రయాంగిల్లో. సో అక్కడి నుంచి నేను సే ఒక స్ట్రైట్ లైన్ గీసాను. సో ఇది ఒక యూనిట్ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. యూనిట్ సైడ్ అంటే ఏం లేదు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు 1 1, టోటల్ 1. సో ఒక్కొక్క సైడ్ అన్ని సైడ్స్ 1 అనుకుంటే, సో ఇప్పుడు ఇది నేను మిడిల్లోకి ఒక లైన్తో డివైడ్ చేశాను అని అంటే నాకు 2 ఈక్వల్ రైట్ యాంగిల్స్ వచ్చాయన్నమాట. అంటే దిస్ ఈజ్ 90 డిగ్రీ అండ్ దిస్ ఈజ్ 90 డిగ్రీ. సో ఇప్పుడు 60 డిగ్రీ డివైడ్ అయింది కాబట్టి ఇది 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీ. ఓకే, సో మనకు తెలుసు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, బేసిక్ పైథాగరస్ థియరం. సో ఇప్పుడు నేను సైన్ 30 ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో సైన్ 30, సో ఇప్పుడు దిస్ ఇస్ 60 అండ్ దిస్ ఇస్ 30. సో ఇప్పుడు నేను ఇది సైన్ 30, సో ఈ యాంగిల్కి తీసుకుంటాను నేను. సో దీనిని నేను ఇలా ఇన్వర్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సే దిస్ ఈజ్ బేస్, సారీ, సో దిస్ బికమ్స్ బేస్, అంటే దిస్ బికమ్స్ బేస్ and this becomes ఈ ట్రయాంగిల్ని నేను జస్ట్ ఇలా టర్న్ చేశాను మీకు ఈజీ ఎక్స్ప్లెనేషన్ కోసం. సో ఈ 90 డిగ్రీస్ వచ్చి ఈ 90 డిగ్రీస్, so this is this 90 degrees and this is 30 degrees and this is 60 degrees. ఈ 60 degrees ఇది, 30 degrees ఇది, 90 degrees ఇది. సో ఇప్పుడు మనకి సైన్ థీటా ఆపోజిట్ సైడ్. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఏది, దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్, దిస్ ఈజ్ హైపోటెన్యూస్, అంటే ఇది హైపోటెన్యూస్.
ఓకే. సో ఈ ఆపోజిట్ సైడ్ మనకు తెలుసు హైపోటెన్యూస్ అనేది 1 బికాస్ సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 1 అని చెప్పాను. సో ఆపోజిట్ సైడ్ అనేది హైపోటెన్యూస్ అనేది 1. మరి ఆపోజిట్ సైడ్ ఏంటి? సో ఇది టోటల్ 1 యూనిట్ అనుకుంటే దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి డివైడ్ చేశాను కాబట్టి ఇది 1/2 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. ఓకే. సో అప్పుడు నాకు ఆపోజిట్ సైడ్ అనేది దీనికి ఆపోజిట్ సైడ్ ఇది. సో ఆపోజిట్ సైడ్ అనేది నాకు ఇది హాఫ్ అవుతుంది అండ్ ఈ డివైడ్ చేసిన ఇంటర్సెక్షన్ అనేది నాకు బేస్ అవుతుంది. సో సైన్ థీటా అనేది నాకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ 1/2 బై హైపోటెన్యూస్ 1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/2. సో దిస్ ఈజ్ హౌ నాకు సైన్ 30 అనేది 1/2 వచ్చింది. ఇలాగే మీరు ప్రతి యాంగిల్కి కాస్కి చేసుకోవచ్చు, ట్యాన్కి చేసుకోవచ్చు. ప్రతి యాంగిల్కి ఇలా డివైడ్ చేసుకున్నారంటే సైన్ 60, అదే ఇప్పుడు సైన్ 60 డైరెక్ట్గా సైన్ 60 చూసాను అనుకోండి. సో సైన్ 60 అంటే ఇది. సో సైన్ 60కి ఆపోజిట్ సైడ్ అంటే ఇది. సో ఆపోజిట్ సైడ్ బికమ్స్ సో నాకు దీని వాల్యూ తెలియదు, ఇది 1, ఇది 1/2, దీని వాల్యూ కనుక్కోవాలి. సో పైథాగరస్ థీరం ప్రకారం చూసుకున్నానంటే ఈ రెండు తెలిసినప్పుడు ఇది. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే సే దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ దిస్ ఈజ్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ 1 స్క్వేర్. సో ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4 దట్ ఈస్ 3/4 ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/4. సో దిస్ ఈస్ హౌ నాకు రూట్ 3/2. సో రూట్ 3/2 అనేది వచ్చింది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2. సో ఇప్పుడు నేను సైన్ 60 తీసుకున్నాను అని అంటే ఇది ఆపోజిట్ సైడ్ అంటే సో రూట్ 3/2 బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2. సో సింపుల్. సో మీరు ఏ వాల్యూకి డిగ్రీకి కావాలన్నా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే మీకు ఇందాక చెప్పినట్లు. సో సైన్ 30 అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను 1/2, సైన్ 60 అనేది చూసాము రూట్ 3/2. ఇప్పుడు ఓకే 90 వరకు ఇచ్చాడు, ఎక్స్ప్లెయిన్ చేసాం, బాగానే ఉంది. నెక్స్ట్ నాకు సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు నాకు సైన్ 120 ఇచ్చాడు. సైన్ 120 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో సైన్ 120 కావాలంటే నేను దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? సైన్ 90 ప్లస్ 30 ఇలా డివైడ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు సైన్ 90 ప్లస్ 30 అని అంటే ఇలాంటి టైమ్స్లో మనకు అర్థం కావడానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో సైన్ 90 ప్లస్ టీటా, కాస్ 90 ప్లస్ టీటా, ట్యాన్ 90 ప్లస్ టీటా, ఇటువంటి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటివి అని చూసిన తర్వాత నేను అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. ఓకే, అదేంటో చూద్దాం. సో ఇప్పుడు ఏంటి 4 క్వాడ్రంట్స్ అని చెప్పాను కదా. ఓకే, సో 4 క్వాడ్రంట్స్లో సే దిస్ ఈజ్ 90 మైనస్ టీటా, ఇది 90 degrees కాబట్టి సో 90 degrees లేదంటే లెస్ దెన్ 90 degrees ఉండే ప్రతి ఒక్కటి ఈ క్వాడ్రంట్లో పడుతుంది. ఇది వచ్చి 90 ప్లస్ టీటా అంటే 90 ఇదంతా ప్లస్ టీటా, లేకపోతే 180 మైనస్ టీటా అంటే టోటల్ ఇది 180 కదా, ఇదంతా 180. సో 180లో నుంచి మైనస్ అయ్యే కొద్దీ ఇటు సైడ్ ఈ క్వాడ్రంట్లోనే ఉంటుంది అనమాట. సో ఈ రెండు సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అలాగే ఇది 180 ప్లస్ టీటా, లేకపోతే ఇదంతా 270 కదా, 90 180 270. సో 270 మైనస్ టీటా ఇదంతా థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంటంటే 270 ప్లస్ టీటా, ఇంకొకటి 360 మైనస్ టీటా అంటే టోటల్ 360 degrees అనుకుంటే 360 కంటే తక్కువ ఉండేది లేదా 270 కంటే ఎక్కువ ఉండేది మొత్తం ఈ క్వాడ్రంట్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందాక అనుకున్నట్లు అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, సైన్ వచ్చి సెకండ్ క్వాడ్రంట్లో, ట్యాన్ వచ్చి థర్డ్ క్వాడ్రంట్లో, కాజ్ వచ్చి ఫోర్త్ క్వాడ్రంట్లో మాత్రం పాజిటివ్ ఉంటుంది, మిగిలినవన్నీ నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు సే సైన్ కాస్ ట్యాన్, అలాగే సైన్ కాస్ ట్యాన్, 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 సైన్ కాస్ ట్యాన్. ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది.
సో ఇప్పుడు ఇవేంటి అని అంటే, సో నాకు ఏదైనా ఒక ఇంతకుముందు చూపించినట్లు యాంగిల్ సైన్ 120 అని ఇచ్చానంటే నేను డైరెక్ట్గా సైన్ 120 క్యాలిక్యులేట్ చేయకుండా ఐ కెన్ జస్ట్ గో విత్ ద సైన్ 90 డిగ్రీస్కి నేను ఒక 30 డిగ్రీస్ యాడ్ చేస్తే సైన్ 120 అంటే 90 కంటే ఎక్కువ. సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడెక్కడో వస్తుంది సైన్ 120 అంటే. సో దట్ కమ్స్ ఇంటూ సెకండ్ క్వాడ్రంట్. సో సైన్ అడిగాడు కాబట్టి సైన్ అనేది పాజిటివ్ కాబట్టి దట్ కమ్స్ ఇంటూ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఇట్స్ ఎ పాజిటివ్ వాల్యూ. దీంట్లో ఇంకొకటి ఏంటంటే 90 డిగ్రీ ప్లస్ ఆర్ మైనస్ టీటా, 270 డిగ్రీ ప్లస్ ఆర్ మైనస్ టీటా, ఈ రెండిటికి మాత్రమే సైన్ అనేది కాస్ కింద ఇంటర్చేంజ్ అవుతుంది. అలాగే ట్యాన్ అనేది కాట్ కింద ఇంటర్చేంజ్ అవుతుంది. సీకెంట్ స్క్వేర్ అనేది కొసికెంట్గా ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఈ రెండింటి యాంగిల్స్ మాత్రం 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా, 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా. దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, దాని గురించి కూడా మనము సపరేట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. 90 అండ్ 270 ప్లస్ ఆర్ మైనస్ టీటాలో మాత్రమే సైన్ ఫంక్షన్ వాడి ఇచ్చే క్వశ్చన్లో మనకి ఫార్ములాలో సైన్ ఇచ్చుంటే అది కాస్ టీటా కింద కన్వర్ట్ అవుతుంది, ట్యాన్ అనేది కాట్ కింద, సీకెంట్ అనేది కొసికెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూసామంటే సైన్ 120 ఇందాక చూసినట్లుందాం కదా. సో సైన్ 90 ప్లస్ టీటా కింద 90 ప్లస్ 30 కింద రాసుకోవచ్చు, రైట్. 120 90 ప్లస్ 30. సో ఇప్పుడు సైన్ 90 ప్లస్ టీటా అనుకుంటే దట్ బికమ్స్ సైన్ టు కాస్. సో దట్ ఈస్ కాస్ 30 అవుతుంది. సో కాస్ 30 ఈస్ √3/2. సో సైన్ 120 వాల్యూ ఈస్ √3/2. ఇలా కనుక్కోవడానికి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.